ఆఫ్ఘనిస్తాన్ దగ్గర వైమానిక దాడులు చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు, వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలు లేవని విర్రవీగినటువంటి పాకిస్తాన్ యొక్క గర్వాన్ని ఆఫ్ఘనిస్తాన్ అణచివేసింది. దగ్గర దగ్గర ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో 41 మంది సైనికులు మట్టుబెట్టేసింది ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి సైన్యం. ఒకవైపు ఏమొచ్చేసి టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఏ పాకిస్తాన్ అయితే పాలు పోసి పెంచిందో అదే ఉగ్రవాద సంస్థ ఇటువైపు సైన్యం మీద దాడులు చేస్తుంటే అదే అదునుగా గెరిల్లా యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి తాలిబాన్ల సైన్యం ఏమొచ్చేసి ఈ పాకిస్తాన్ సైన్యం మీద మోకదాడిగా చేసి రాత్రికి రాత్రే ఉదయం 4:05 ఆ సమయంలోనంట మొత్తం పాకిస్తాన్ సైన్యం మీద విరుచుకుపడ్డారు. దగ్గర దగ్గర 41 మంది సైనికులు చనిపోయారు. మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ సైనికులు అప్రమత్తమయ్యి అటువైపు కూడా దాడి చేస్తే 5 చనిపోయారు, 2 గాయపడ్డారు, మరికొంతమందికి పాక్షికంగా దెబ్బలు తగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటే ఒకవైపు మిడిల్ ఈస్ట్ తగలబడిపోతుంది. ఆ మిడిల్ ఈస్ట్ తగలబడిపోతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అటు ఉంది. ఇటేమొచ్చేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేయడానికి సిద్ధమవుతుందని కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం. మరొక వైపు ఏమొచ్చేసి అటు అజర్బైజాన్తో పాటు మిగతా దేశాలన్నీ కూడా, అంటే సౌదీ అరేబియా ఎలాగో కోపంగా ఉంది, పాకిస్తాన్ వైఖరి ఏంటో అర్థం కావడం లేదు. అలాగని ఇప్పుడు పాకిస్తాన్ అవేం ఒత్తిడి చేయడం లేదు, కానీ చమురు రాకపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో 55 రూపాయలు పాకిస్తాన్ రూపాయలు అక్కడ ఒక్కొక్క పెట్రోల్ లీటర్ మీద పెరిగింది. డీజిల్ మీద 50 రూపాయలు, పెట్రోల్ మీద 55 రూపాయలు పెరిగి 321 రూపాయకి వస్తే ఈ రోజు ఉదయం అంటే అర్ధరాత్రి తర్వాత మళ్ళీ ఇప్పుడు మరొక 10 రూపాయలు పెంచడానికి ప్లాన్ జరుగుతుంది అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో మన దాయాది దేశమైనటువంటి ఈ ఉగ్ర దేశం ఉంది.